క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవదీవెనలు కలుగునుగాక. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ మాట చూద్దాం. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, ప్రతి సంఘానికి ఈ జ్ఞానము కొదువైతే ఎప్పటికీ సంపూర్ణులం కాలేం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సాక్షాత్తు మన ప్రాణప్రియుడనే యేసే పలికిన మాటలు. పరిశుద్ధాత్మను గూర్చి ఆయన ఇచ్చిన వివరణ ఇది. కానీ ఇప్పటికీ కొన్ని డినామినేషన్ల వారు, కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్ముని ఓ శక్తిగాను, లేదంటే త్రిత్వములో ఉన్న చిన్న దేవుడని గాను ఇలా భావిస్తారు వారు. ఇంకొందరు ఏమంటారంటే యేసుప్రభే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుప్రభు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఇప్పటికీ చాలా సంఘాల వారు ఆయన వ్యక్తి అనే స్పృహ లేకుండానే బాప్తిజమం తీసేసుకున్నారు. వారి బాప్తిస్మాలు చెల్లవు. బాప్తిజమము తీసుకునే సమయంలో పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడని, ఆయన వ్యక్తి అని, ఆయన కృపావరములు ఇస్తాడని, ఆయన అభిషేకం ఇస్తాడని, ఆయన మనలో నివసించే దేవుడని, తోడుండే దేవుడని, మన పక్షాన విజ్ఞాపన చేసేవాడని, మనకు సహాయపడేవాడని, మన మిత్రుడని తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి ఇలాంటి అవగాహన లేకుండా తీసుకున్న బాప్తిస్మాలు ఏవైనా కానీ బాప్తిస్మాలు కావు. ఈరోజు మనం పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాం. మనకు నచ్చింది మనం మాట్లాడుకోలేదు, మాట్లాడుకోకూడదు కూడా. ఎందుకంటే నా గురించి తెలియకుండా ఏది పడితే అది చెప్పేస్తే నేను ఎలాగా ఒప్పుకుంటాను? కుదరదు. నేనేమై ఉన్నానో నాతో ఉండి సహచర్యం చేసి నేర్చుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మను గురించి మనకు ఒక అభిప్రాయం రావాలంటే మనకు ఆయనే చెప్పాలి. నువ్వు ఎలాంటి వాడవో చెప్పు ప్రభువా అని మనం నేర్చుకోవాలి. నేను పలాని అని ఆయనే చెప్పాలి. ఆయన చెప్పకపోతే మనకు దేవుని గురించి ఏమీ అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడే ఆయనను గురించి ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన శక్తి కాదు. యేసే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసు అనరాదు. త్రిత్వములో ఈయన ఒక భాగమై ఉన్న దేవుడు. ఈయన వ్యక్తిత్వం గలవాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. ఓ శక్తి ఎట్లా ఏడిచిద్దండి? కరెంట్ ఏడిచిద్దా? శక్తి ఏడవదు. పరిశుద్ధాత్మను గూర్చి ఇవ్వబడినటువంటి జ్ఞానంలో ఆయన ప్రత్యేకింపబడినవాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను వెళ్ళి ఆయనను పంపుదును అన్నాడా, నేనే వస్తానన్నాడా?